సరదాగా మేము కూడా మమ్మల్ని కూడా మీ కాస్టింగ్లో తీసుకోండి, మమ్మల్ని కూడా పోలాండ్ తీసుకెళ్ళండి. సో ఎస్, షూటింగ్ సగం వరకు పోలాండ్లో జరిగింది రైట్? అంటే సగమేం కాదండి, ఒక 20 days షూట్ చేసాం అక్కడ. సో ఎనీ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ ది షూటింగ్ ఇన్ పోలాండ్? చాలా చాలా ఉన్నాయండి. హెబా అయితే చాలా ఉన్నాయండి మెమరబుల్. అంటే ఆ కంట్రీ అండి ఈ మధ్య మనమే ఫస్ట్ షూట్ చేసామండి. అంటే టాకీ ఇంతకుముందు ఎవరో ఒక సాంగ్ చేశారండి. టాకీ అయితే మనమే ఫస్ట్ మన సినిమా చేసిన తర్వాత ఇంక వేరే వాళ్ళు చేశారు. వచ్చి వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండి, చాలా బాగుంటుంది. చాలా వాళ్ళు కూడా అక్కడ సిటిజన్స్ కూడా వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. లొకేషన్ కూడా అసలు ఇబ్బంది ఉండదండి. వీ కెన్ షూట్ ఎనీవేర్. సో బేసికల్గా సో మెనీ ప్లేసెస్ ఆర్ దేర్. మన మూవీ షూటింగ్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతాయి. మీరు పోలాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? బేసిక్గా అండి కథ ప్రకారం యాక్చువల్లీ సపోజ్ బి షూట్ ఇన్ యూఎస్ఏ. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో చేద్దాం అనుకున్నారండి. మా ప్రొడ్యూసర్ గారు ఉండేది డెట్రాయిట్లో ఉంటారు. సో అక్కడ అనుకుని ప్లాన్ చేసాము. కానీ ఏంటంటే అప్పుడు ఈ కోవిడ్ వల్ల మనకి ఇవి దొరకలేదండి. ఏవైతే స్లాట్ దొరకలేదు అన్నమాట. వీసా దొరకపోయేసరికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఫారెన్ అన్నప్పుడు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడండి, ఈ లివింగ్ ఇన్ పోలాండ్ అనమాట అండి. త్రూ తన ద్వారా ఈ మధ్య ఎవరు షూట్ చేయలేదు. యూరోప్ ఉంటుందండి, యూరోప్ చాలా మంది షూట్ చేసి, కానీ యూరోప్కి దీనికి కల్చర్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇదంతా కొంచెం టెర్రకోట కలర్ టిపికల్గా ఉంటుంది అన్నమాట లొకేషన్స్ అండి. సో ఆ తెలుగు అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ అది మనం బేస్ చేసుకుని అక్కడ వెళ్ళామండి. అక్కడ షూట్ చేసాం. బేసిక్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే పోలాండ్ ఈజ్ అ వెరీ లైక్ చాలా తక్కువకి దొరుకుతాయి అన్నీ కూడా. సో మనకి హోటల్స్ ఇవన్నీ ఈవెన్ ఇండియాతో కంపేర్ చేసిన మేము స్టే చేసే వెరీ చాలా బాగుంది ఆ హోటల్. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2000-3000 ఆ ప్రైసులకి వచ్చేవన్నమాట. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 5 star, అంటే ఇట్స్ రేటెడ్ 5 star హోటల్. సో 2000-3000కి వచ్చేవి. సో ఈవెన్ లైక్ నార్మల్ క్యాబ్స్ కానీ ఇవి కానీ మొత్తం అంటే యూరోప్ కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మీకు ఈ ట్రావెల్ వ్లాగ్స్లో ఇవన్నీ చూస్తుంటారు కదా, లండన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్యారిస్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ యూఎస్ కూడా ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. బట్ పోలాండ్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ చీప్ దేర్. సో ఈవెన్ లైక్ పిజ్జా అయినా ఏదన్నా అవుట్ సైడ్ ఫుడ్ అయినా ఇట్ కుడ్ బి డన్ ఇన్ ఆల్మోస్ట్ 1/3 or 1/4 ద కాస్ట్ అనమాట.